శివాజీ క్రీస్తు శకం ఫిబ్రవరి 19, 1630 సంవత్సరం పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో షహాజీ జిజియాబాయి పుణ్య దంపతులకు జన్మించాడు. వీరు మహారాష్ట్రలోని వ్యవసాయ కున్బీ కులానికి చెందినవారు. జీజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై పార్వతీ పేరు శివాజీకి పెట్టింది. షహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా మొఘలుడు ఆదిల్షాతో కలిసి షహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షహాజీ ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. షహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవాల్సిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకున్నాడు. షహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడైన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలిసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమిపైన ప్రజలపైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. చిన్నప్పటి నుండి భారత రామాయణ బలిచక్రవర్తి గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింపచేసింది. స్త్రీల పట్ల గౌరవం తన తల్లి వద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలతో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు నేర్చుకొని శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగుళూరులో ఉన్న శివాజీ అన్న ఆయన శంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపగా అన్నదమ్ములిద్దరూ ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ను శివాజీపైకి యుద్ధానికి పంపించాడు. శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్ధముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైన్యాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకొనగా శివాజీ తన దగ్గరున్న పిడిపులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మీ నరసింహ వలె చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకొని గుడారం నుండి బయటకు పారిపోతుండగా ఒకే వేటుకు శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరుకుతాడు. శివాజీ ఉపయోగించినదిగా చెప్పబడుతున్న పిడిబాకు అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు.
ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న అఫ్జల్ పస్తూన్ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఇది సహించలేని బీజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్ లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. హరహర మహదేవ్ అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృంభించి శత్రువులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికైనా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలుపెట్టాడు. తన మేనమామ షాయిస్తా ఖాన్ను శివాజీపై యుద్ధానికి పంపించాడు. 2 సార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న ఆదిల్ షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమైన సైనిక ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్హాలా కోటలో శివాజీ కొన్ని వందల మంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకున్న శివాజీ ఎలాగైనా పన్హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్గఢ్ కోటను చేరుకుంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్హాలా కోట చుట్టూ శత్రు సైన్యం ఉండటంతో తాను యుద్ధానికి సిద్ధంగా లేనని దయతల్చవలసినదిగా సిద్ది జోహార్కి వర్తమానం పంపాడు. అది తెలుసుకున్న సిద్ది జోహార్ సైనికులను నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకుంటుంటే శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోట వైపు పయనించసాగాడు. చివరి క్షణంలో ఇది తెలుసుకున్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు. కోటకు చేరుకునేలోపు శత్రువులు తమను సమీపించగలరనే విషయం గ్రహించి బాజీ ప్రభు దేశపాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలిసి తాము శత్రు సైన్యాన్ని ఎదుర్కొంటామని శివాజీని తన అంగరక్షకులతో ఎలాగైనా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశపాండే 2 చేతుల ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు. 300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమైన శత్రువులతో పోరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్హాలా కోట లభించింది. ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది. 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు 1,00,000కు పైగా సుక్షిక్తులైన సైన్యాన్ని ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తలవంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్ షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరచుకున్నాడు. ఎప్పటికైనా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్లి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలిసి పెళ్లి కూతురు తరపున బంధువుల్లో కలిసిపోయి లాల్ మహల్ చేరుకున్నాడు. ఆ భవనం స్వయాన తన పర్యవేక్షణలో నిర్మించబడింది కాబట్టి సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకున్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ 3 వేళ్లు తెగి కింద పడగా షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షాయిస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపివేశాడు. 1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు.
అపారమైన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేల మందిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో మొఘలులు బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్ధుడై తన దగ్గర పనిచేస్తున్న రాజపుత్రుడైన రాజా జయసింగ్ను శివాజీపైకి పంపించాడు. రాజా జయసింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. రాజా జయసింగ్ ఆధ్వర్యంలో మొఘల్ సేనలు మొదట పురందర్ దుర్గాన్ని ఆక్రమించాయి. తర్వాత రాయగర్ ఆక్రమణకై సేనలు ముందుకు సాగుతుండగా ఓటమి గ్రహించిన శివాజీ రాజా జయసింగ్తో సంధికి దిగాడు. 1665లో శివాజీ రాజా జయసింగ్తో పురందర్ వద్ద సంధి చేసుకున్నాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శత్రువులైన బీజాపూర్, గోల్కొండ సుల్తాన్లను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దారుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని 6 ఏళ్ల కొడుకు సంభాజీని ఆగ్రాకు ఆహ్వానించాడు. సభలో శివాజీని సైన్యాధికారుల వెనుక నిలబెట్టి అవమానించాడు. ఇది సహించలేని శివాజీ బయటకు వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిథి గృహానికి తీసుకెళ్లి అక్కడే బందీ చేశారు. ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిర్ణయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్లను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలల పాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకుని బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. తప్పించుకున్న తర్వాత శివాజీ రాయ్గఢ్ చేరుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరముల వరకు శివాజీ మొఘలులపై ఎటువంటి సైనిక చర్యకు దిగకుండా పురందర్ సంధికి కట్టుబడి ఉన్నాడు. మువాజం అనే దక్కన్ రాష్ట్ర పాలకుడి సలహా మేరకు ఔరంగజేబు శివాజీని రాజుగా గుర్తించాడు. కొన్ని రోజులకు ఈ శాంతి ఒప్పందం పటాపంచలైంది. మొఘలు సైన్యాధిపతులు మహాబత్ ఖాన్, బహదూర్ ఖాన్ మరియు దిలేకార్ ఖాన్లు మూకుమ్మడిగా శివాజీపై దాడి చేశారు. కానీ వారి ఎత్తులు పారలేదు. శివాజీతో యుద్ధంలో వారు ఘోర పరాజయం పొందారు. శివాజీ జీవిత చరిత్రలో ముఖ్యమైన విజయంగా దీన్ని పేర్కొనవచ్చు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండటం వల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యం పొందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి 1,00,000 మంది సుశక్తులైన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌక వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటలపైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్న పూణే దగ్గర ఉన్న కొండనకోట స్వాధీనం కాలేదు. ఆ కోటను ఉదయ్ ఖాన్ రాథోడ్ అనే రాజపుత్రుడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేద్యమైన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండటంతో శివాజీ తన దగ్గర అత్యంత గొప్ప సైన్యాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ మల్సారీకే ఆ కోట స్వాధీనం చేసుకొని బాధ్యత అప్పగించాడు. తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్ది రోజుల పాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమైన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటువాలుగా ఉండటంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ యశ్వంతి అనే పేరు గల ఉడుముకు తాడు కట్టి కొండపైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళిన వారు అందించిన తాళ్లను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకుంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం అనుకోవచ్చు. అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారం పైన దాడి చేశాడు. మరాఠాలకు, రాజపుత్రులకు జరిగిన భీకర పోరులో మరాఠాలు గెలిచిన తానాజీ మరణించాడు.
ఈ వార్త విన్న శివాజీ, కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకున్నాము అన్నాడు. సింహం వలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండనకోట పేరును సింహగఢ్గా మార్చాడు. జూన్ 6, 1674న రాయగఢ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ఛత్రపతి అని పేరును బిరుదుగా ప్రదానం చేశారు. కొన్నాళ్లకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్ర చేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు. 27 ఏళ్ల పాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజీ 3 వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680న మధ్యాహ్నం 12 గంటలకు రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీ పెద్ద కొడుకైన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు. యుద్ధ తంత్రాలతో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం, పటిష్టమైన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. ప్రజల కోసమే ప్రభు అన్న సూత్రం పాటించి వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటుపడ్డాడు. సుదీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్ర స్థలాలను ధ్వంసం చేయలేదు. శివాజీ లౌకిక పాలకుడు. శివాజీ అన్ని మతాలకు అనుకూలంగా ఉండి అన్ని మతాల ప్రజలను బాగా చూసుకునేవాడు. ముస్లింలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేసినప్పటికీ ఆయన పాలనలో ముస్లింలు తగిన విధంగా గౌరవించబడ్డారు. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలైంది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్టమైన నౌకాదళాన్ని, అశ్విక దళాన్ని ఏర్పాటు చేశాడు. 8 నెలలు పంటలు పండించే రైతులు కూడా 4 నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలకు అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాల వారు కోటను పరిరక్షించేవారు. మరణించే నాటికి శత్రువులందరూ వెనకాడే విధంగా 1,00,000 సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ. మరణించే నాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేద్యమైన కోటలను చేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగి వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి. శివాజీ భవానీదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు.